ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం దేవుని వాక్యం చదువుతున్నారు కదా, ప్రార్థిస్తున్నారు కదా. ధైర్యంగా ఉండండి, ఇలాగే ప్రార్థించండి, చక్కగా వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి ఈ ఉదయం ఎలా అయితే మరి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభు చక్కగా మాట్లాడనై ఉన్నారు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం ద్వారా, రెండింతలుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియచేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. రెండింతలుగా ప్రభు మేలు చేసే దేవుడై ఉన్నారు. ఇదిగోండి, ఏ విషయంలో బాధతో ఉన్నారు, సర్వం కోల్పోయాము, ఇప్పుడు మా జీవితం అంతా నాశనం అయిపోయింది, ఒకప్పుడు మంచిగా బ్రతికాం కానీ ఇప్పుడు మా జీవితంలో చూడలేకపోతున్నాం, అన్నీ ఉన్నాయి, అంతటిని మరి మరి కోల్పోయిన పరిస్థితిని మేము అనుభవిస్తున్నాం అన్నట్లుగా జీవితం ఉందా? భయపడకండి. ఇదిగోండి, ఏదైతే కోల్పోయారో మరి ఆ దాంట్లోనే ప్రభుని స్తుతించడం మొదలు పెట్టండి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా ఆ పరిస్థితిలోనే మనం ప్రభుని స్తుతిద్దాం. అందరూ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మరి దేవుని ఆరాధిస్తారు. కానీ నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభుని ఆరాధిస్తారు. ఈ పరిస్థితి ఏమైనా ప్రభుని ఆరాధించడం నేర్చుకుందాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. మరి నీకు మరి మునుపు ఎలాంటి మరి చక్కని స్థితి ఉందో మరి ఆ స్థితి కంటే గొప్ప స్థితిని ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు. రెండింతలుగా ప్రభు ఆశీర్వదించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి.